మహానాడుపై టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది. వర్చువల్గా మహానాడు నిర్వహణకు మొగ్గు చూపింది. ఈ నెల 27, 28న 2 రోజుల పాటు వర్చువల్గా మహానాడు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. జనసేన పార్టీ రైట్ టు లెఫ్ట్ కాదని అన్నింట్లో ఉన్న మంచిని స్వీకరిస్తుందన్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. ఆర్ఎస్ఎస్, బీజేపీ నుంచి కొన్ని పద్ధతులను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. దేశంలో కుల నిర్మూలన జరగదని, ఈ సమాజంలో కులం వ్యవస్థీకృతమై ఉందన్నారు పవన్ కళ్యాణ్. విజయనగరం జిల్లా భోగాపురం విమానాశ్రయం ప్రారంభం తర్వాత ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి వైపు మరింత బలంగా అడుగులు వేస్తోందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్తో కలిసి ఆయన సమీక్షించారు. విమానాశ్రయ రన్వే, చెక్ ఇన్, లగేజీ కౌంటర్, ఇంటీరియర్ వర్క్స్ పనులను ఆయన పరిశీలించారు. సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. 4 వాహనాలకి సీఎం కాన్వాయ్ని కుదించుకున్నారు. ట్రాఫిక్ మధ్యనే సీఎం కాన్వాయ్ వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పోలీసులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కడప జిల్లా మైదుకూరు మండలం ముదిరెడ్డిపల్లి ఓబుల చెరువును ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, కలెక్టర్ శ్రీధర్ సందర్శించారు. 6 నెలల్లో నీటిని వదులుతామని కలెక్టర్ హామీ ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు. 2 గ్రామాల ప్రజలు కలెక్టర్ను జీవితాంతం గుర్తుంచుకుంటారని అన్నారు. శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గ ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ బుల్లెట్ బైక్పై ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరయ్యారు. ప్రజా రవాణాను వినియోగించుకోవాలని, అనవసర బంగారం కొనుగోలు చేయొద్దని ఎమ్మెల్యే సూచించారు. ప్రతి ఒక్కరూ పొదుపు చర్యలు పాటించాలని సూచించారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గ ప్రజల సమస్యలు తెలుసుకుని వెంటనే పరిష్కరించేందుకు కలెక్టర్, ఎమ్మెల్యే బోమ అఖిలప్రియ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి అధికారులకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విదేశీ పర్యటనకు వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి యూఏఈ అరుదైన స్వాగతం పలికింది. మోదీ ప్రయాణిస్తున్న విమానానికి ఫైట్ జెట్ ఎస్కార్ట్ కల్పించింది. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు భావోద్వేగానికి గురయ్యారు. కోర్టులో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేస్తున్న గుండాల సురేష్ బాబు ఆకస్మికంగా మృతి చెందారు. పార్టీకి కష్టకాలంలో సురేష్ బాబు నిలబడ్డారని ఎమ్మెల్యే కొనియాడారు. శ్రీకాకుళం జిల్లా ఉమ్మడి రాజ్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. పురపాలక సంఘం కమిషనర్ రామచంద్రరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్, కలెక్టర్ రామసుందర్ రెడ్డి పాల్గొన్నారు. జనసేన అంటే ఏంటో చూపించామని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. 2024లో 12 లక్షల సభ్యత్వం ఉండేదని ఇప్పుడు ఆ సంఖ్య పెరిగిందన్నారు. ప్రజల్లో జనసేనకు ఆదరణ పెరుగుతుందన్నారు నాదెండ్ల మనోహర్. అంబటి మురళిపై ఎమ్మెల్యే ధూళిపల్ల నరేంద్ర ఫైర్ అయ్యారు. రాజకీయంగా ఎదుర్కోలేక కుల రాజకీయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఆడవాళ్లను ముందు పెట్టి మురళి రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. గుంటూరు జిల్లా మామిళ్లపల్లి పెద్దటమ్మ తల్లి ఆలయంలో రైతులు ప్రమాణం చేశారు. తమ వద్ద 2,100 రూపాయలకు ఎమ్మెల్యే ధూళిపల్లి నరేంద్ర మొక్కజొన్న కొనుగోలు చేశారని అన్నారు. పెద్దటమ్మ తల్లి సాక్షిగా చెబుతున్నామని వారు తెలిపారు. దేశ శాంతి భద్రతల విషయంలో కీలకంగా ఉండే డిఫెన్స్ ప్రాజెక్టు ఏపీలో నెలకొల్పడం శుభపరిణామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో అడ్వాన్స్డ్ మీడియం కంబాబ్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, సీఎం చంద్రబాబుతో కలిసి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. పుట్టపర్తిలో కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టు శంకుస్థాపన ఘనంగా జరిగింది. ప్రాజెక్టుకు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అంతకుముందు పుట్టపర్తికి వచ్చిన ఆయనకు సీఎం చంద్రబాబు ఘన స్వాగతం పలికారు. నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. మక్తల్ నియోజకవర్గంలో వివిధ గ్రామాల రోడ్లకు నిధులు మంజూరు చేశామని అన్నారు. మక్తల్ పైన పెద్ద మనసుతో నిధులు ఇచ్చినందుకు సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు.
సిరిసిల్ల అపెరల్ పార్కు గోదాములను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పరిశీలించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతుందన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం వేదికగా సరస్వతీ నది అంత్య పుష్కరాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. ఈ పుష్కరాల్లో పాల్గొనాల్సిందిగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను మంత్రి కొండా సురేఖ ఉన్నతాధికారులతో కలిసి ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వేద పండితులు బట్టి విక్రమార్కను వేదోచ్చరణలతో ఆశీర్వదించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జంగాల శివరాం రాయల్ తన నిజాయితీని నిరూపించుకోవాలని బీఎస్పీ నాయకుల ఆరోపణలపై వివరణ ఇవ్వాలని జనసేన నేత రాయల్ గణి అన్నారు. సిరుల వంకను జంగాల శివరాం ఆక్రమించారంటూ బీఎస్పీ నాయకులు రెవెన్యూ అధికారుల దగ్గర ఆధారాలతో సహా నిరూపించినట్లు తెలుపుతున్నారు. దీనిపై జంగాల శివరాం స్పందించి తనపై వస్తున్న కబ్జా ఆరోపణలకు వివరణ ఇవ్వాలన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ సనాతన ధర్మంపై చేసిన కృషిని అభినందించడం ఆత్మస్థైర్యాన్ని ఇచ్చిందన్నారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. తిరువూరు నియోజకవర్గం విసన్నపేటకు చెందిన కారే నవీన్ బాబు తనపై సోషల్ మీడియాలో కత్తులతో పోస్టులు పెడుతున్నారని డిప్యూటీ స్పీకర్ ఆరోపించారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని ఏపీ హైకోర్టు జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారిని సాధారణంగా ఆహ్వానించి అంతరాలయ దర్శనం, వేద ఆశీర్వచనం ఏర్పాటు చేశారు. హైదరాబాద్ మెట్రోలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు ప్రయాణించారు. జూబ్లీహిల్స్లో కార్యక్రమానికి వెళ్లేందుకు మెట్రోలో ప్రయాణం చేశారు. మోదీ పొదుపు సూత్రాలను అంతా పాటించాలన్నారు రామచంద్రరావు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో నూతనంగా ఆర్టీఓ క్యాంప్ కార్యాలయాన్ని నిర్మించారు. ఈ కార్యాలయాన్ని ఎమ్మెల్యేలు, కలెక్టర్ ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన పరిపాలనా సేవలు అందించేందుకు దోహదపడుతుందన్నారు. కానిస్టేబుల్ విధి నిర్వహణలో ప్రమాదానికి గురై కోమా స్థితిలోకి వెళ్లి చికిత్స పొందుతున్నారు. రజనీకాంత్ కుటుంబానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పోలీస్ శాలరీ ప్యాకేజ్ కింద 64 లక్షల రూపాయల బీమా పరిహారం మంజూరైంది. బేగంపేటలోని ఆక్టోపస్ ప్రధాన కార్యాలయంలో డీజీ అనిల్ కుమార్ చేతుల మీదుగా ఈ చెక్ను కానిస్టేబుల్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు అందజేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ తల్లి శకుంతలకు గుండెపోటు వచ్చింది. వెంటనే హైదరాబాద్కు కుటుంబ సభ్యులు తరలించారు. గచ్చిబౌలిలోని మెడికవర్ ఆసుపత్రిలో శకుంతల చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్లోని ఎల్బీనగర్లో పెట్రోల్, డీజిల్, గ్యాస్ పెరుగుదలకు నిరసనగా కేంద్రం దిష్టిబొమ్మను దహనం చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో రవాణా రంగంపై తీవ్ర ప్రభావం పడుతుందని ఇసుక లారీల సంఘం అధ్యక్షుడు సూర్వి యాదయ్య గౌడ్ అన్నారు. ధరలను వెంటనే తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్లో గుర్తు తెలియని చిన్నారి ఒంటరిగా ఏడుస్తూ కనిపిస్తుంది. డైల్ 100 ద్వారా చత్రినాక పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని బాలికను సురక్షితంగా చేరదీశారు. అనంతరం చిన్నారిని తల్లికి అప్పగించారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం నేలటూరు గ్రామస్తులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈర్లకుంట గ్రామస్తులు నేలటూరు గ్రామస్తులకు భూ వివాదం చోటు చేసుకుంది. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని వారు కోరారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో జనావాసాల మధ్య మురుగునీరు నిలిచిపోవడంతో దుర్వాసనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. శ్రీరామ్ నగర్ కాలనీలో నీరు పోయే మార్గాలను ఆక్రమించి చెత్త వేయడంతో దానివల్ల మురుగునీరు పోయే మార్గం ఇళ్ల స్థలాల మధ్య నిలిచిపోతుందని స్థానికులు తెలిపారు. మురుగునీరు నిలిచిపోవడం వల్ల విషజ్వరాలు వచ్చే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా తిరుచానూరు మాస్టర్ ప్లాన్పై జిల్లా కలెక్టర్ సమీక్షించారు. పద్మావతి అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఉండేందుకు రోడ్డు నిర్మాణం, పార్కింగ్ పనులు చేపట్టాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి కావాలన్నారు. విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయన్నారు ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఆసుపత్రిలో వెంటిలేటర్లు కావాలని అడుగుతుంటే వాటిని ఏర్పాటు చేయలేకపోయారని విమర్శించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో ఈ నెల 18, 19న మంత్రి లోకేష్ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లను స్థానిక నేతలు, అధికారులు పరిశీలించారు. రైతుల సమస్యల పరిష్కారం, నియోజకవర్గ అభివృద్ధికి ఈ పర్యటన దోహదపడుతుందని నేతలు తెలిపారు.
ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం నాచారం గ్రామం సమీపంలోని ఈ అద్భుత వెంకటేశ్వర స్వామి ఆలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకాలు, కుంకుమార్చన, హోమం కార్యక్రమాలు అర్చకులు నిర్వహించారు. వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో విద్యార్థి సంఘాలపై కఠిన చర్యలు తీసుకోవాలని నవోదయ కోచింగ్ సెంటర్ల యాజమాన్యం కోరింది. 3 లక్షలు ఇవ్వకపోతే డీఈఓకు కంప్లైంట్ చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కోచింగ్ సెంటర్ అనుమతితోనే నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. ఖమ్మంలో ప్రజా సంఘాలు నిరసన చేపట్టాయి. పోక్సో నిందితుడు బండి భగీరథను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కేసు నమోదై వారం రోజులు గడుస్తున్నా ఇంతవరకు అరెస్ట్ చేయకపోవడం దారుణమని మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా వరంగల్లోని సిపిఐ నేతలు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని నిరసిస్తూ కార్యకర్తలు ఆటోలకు తాళ్లు కట్టి రోడ్డుపై లాగుతూ ఆందోళన చేపట్టారు. ఇంధన ధరలు పెంచడంతో సామాన్యులు, ఆటో కార్మికులు వాహనాలు నడపలేని స్థితికి చేరుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. పలు శాఖలకు సంబంధించిన రికార్డును పూర్తిగా పరిశీలించారు. మున్సిపాలిటీ అధికారులపై పలు ఆరోపణలు వస్తుండటంతో తనిఖీలు నిర్వహించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వారంలో 2 రోజులు ఆన్లైన్లోనే కేసులు విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది. సోమ, శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టనుంది. పొదుపు చర్యలో భాగంగా సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. గోదావరి పుష్కరాలకు శాస్త్రీయ విధానంలో టెంట్ సిటీలు ఏర్పాటు చేస్తామని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ అన్నారు. పుష్కరాల సమయంలో వర్షాకాల పరిస్థితులు ఉంటాయని అందుకు అనుగుణంగా సమగ్ర కార్యాచరణ పుష్కర ఏర్పాట్లు అవసరమని తెలిపారు. పుష్కర భక్తుల కోసం ఆధునిక జర్మన్ టెంట్లు ప్రయోగ కుంభకోమేళ తరహాలో ఏర్పాటు చేయాలని ఆమె ప్రతిపాదించారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం తర్లపాడు గ్రామ సమీపంలో అటవీ ప్రాంతంలో మహిళా హత్య జరిగింది. ఈ కేసును పోలీసులు ఛేదించారు. మృతురాలు భర్త నల్ల అరుణ్ అదనపు కట్నం కోసం ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరంలో జరుగుతున్న పుష్కరాల ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. పుష్కరాల్లో ప్రత్యేక ఆకర్షణగా ఆలయ ఆవరణలో నిర్మిస్తున్న మ్యూజియం నిలవనుంది. 1,20 లక్షల రూపాయల నిధులతో చేపట్టిన ఈ నిర్మాణం తక్కువ సమయంలోనే పూర్తి చేసుకుని అభివృద్ధిలోకి రానుంది. రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల కొంగర కళాల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ఫంక్షన్ హాల్ డెకరేషన్ సామాగ్రి గోదాంలో మంటలు చెలరేగాయి. గోదాంలో నిల్వ ఉంచిన డెకరేషన్ సామాగ్రి మంటలో పూర్తిగా దగ్ధమైంది. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలో గ్యాస్ వినియోగదారులకు కష్టాలు తప్పడం లేదు. ఆన్లైన్లో గ్యాసుల కోసం బుక్ చేసుకున్న లబ్ధిదారులు నెలల తరబడి సిలిండర్ల కోసం నిరీక్షిస్తున్నారు. నెలలు దాటినా సిలిండర్లు పంపిణీ కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా రోజుకో చోట సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుని మోసపోతున్నారు. తాజాగా సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి 2 మహిళలు బలయ్యారు. తక్కువ ధరకే డ్రెస్సులు అమ్ముతామని మరొకరు ఫుడ్ ప్రాసెసింగ్ కోసం డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి మోసపోయారు. గిరిజన భూముల అక్రమ నమోదు వ్యవహారంపై ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉక్కిల్లో ఆందోళన చేపట్టారు. ఇక గిరిజన అన్యాయంపై ఎమ్మెల్యే కోరుకొండ రామకృష్ణ స్పందించారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి సొసైటీ సీఈఓ శ్రీనివాసును అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. పోలవరం జిల్లా ఏటపాక మండలం గుండాల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై గేదె అడ్డు రావడంతో బైక్ అదుపు తప్పి కింది పడిపోయింది. దీంతో సురేష్ అనే వ్యక్తి మృతి చెందారు. కాకినాడ జిల్లా పెద్దాపురం టిడ్కో గృహ సముదాయాల్లో ప్రజలకు అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు. అదేవిధంగా ఇంట్లో ఎవరూ లేనప్పుడు విలువైన ఆభరణాలు, వస్తువులు, నగదు ఉంచకూడదన్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగినా తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ప్రభుత్వ పథకాలు అర్హులకు దక్కకపోవడంతో కాకినాడ జిల్లా కలెక్టర్ వద్ద వికలాంగురాలు గౌరీశ్రీ సమస్యను చెప్పుకుంది. మందులు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు సార్ అంటూ ఆమె కన్నీటి పర్యాంతమైంది. తక్షణమే ఆమెకు పెన్షన్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలంలో జలధార జలహారతి కార్యక్రమం ద్వారా నీటి సంరక్షణకు ప్రజలు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. తనుబొద్దువారిపాలెంలో 50,000 రూపాయలతో నిర్మించిన ఇంకుడు గుంతకు భూమి పూజ చేసి మునెంగివారిపాలెంలో ఏర్పాటు చేసిన మంచినీటి చెరువును పరిశీలించారు. ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసి నీటి వృధా కాకుండా కాపాడాలని సూచించారు. మార్కాపురం జిల్లా సిఎస్పురం మండలం పెద్ద గోగులపల్లిలో దారుణం చోటు చేసుకుంది. మాజీ సర్పంచి మిరియం వెంకటేశ్వర్లు కుమారుడు బాబు హత్యకు గురయ్యారు. అదే గ్రామానికి చెందిన రమేష్ రెడ్డి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. భువనగిరి ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్లో డ్రగ్స్ విక్రయిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. డ్రగ్స్ విక్రయిస్తున్న బెంగాల్కు చెందిన నిందితుల్ని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 5 లక్షల రూపాయల విలువైన డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. సూర్యాపేట జిల్లా కోదాడ పరిధిలోని గణపురం గ్రామ శివార్లో యువకుడి హత్య సంచలనం సృష్టించింది. గ్రామానికి చెందిన గణేష్ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. వ్యవసాయ పొలాల్లో రక్తపు మడుగులో యువకుడు పడి ఉన్నాడనే సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను గుర్తించి వారి సేవలు త్యాగాలను గౌరవించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ జీవో ఆర్ట్ నెంబర్ 679 జారీ చేసింది. ఉద్యమంలో కొందరు ప్రాణత్యాగం చేయగా మరికొందరు శారీరక వైకల్యానికి గురయ్యారు. ఖమ్మంలో బ్రాహ్మణ సంఘం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నాయకులు నిరసన చేపట్టారు. పివి నరసింహారావు విగ్రహం సమీపంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానానికి సంబంధించి స్తూపాన్ని ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకించారు. హైదరాబాద్ గండిపేటలోని గ్రేహౌండ్ స్టేడియంలో పిస్తోల్ ఫైరింగ్పై శిక్షణ జరిగింది. శిక్షణలో భాగంగా ఆయుధాలపై 5 రోజుల పాటు పిస్తోల్ వినియోగంపై ఎస్ఐలకు శిక్షణ ఇచ్చారు. హైదరాబాద్లోని కోకట్పల్లిలో గంజాయి విక్రయిస్తున్న యువకుని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిశా నుంచి గంజాయి తీసుకొచ్చి నగరంలో ఎక్కువ ధరకు అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కోనసీమ జిల్లా అమలాపురంలో మహిళల పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ క్రీడా పోటీలో ఎంపికైన క్రీడాకారులు అంతర్జాతీయ పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనున్నారు. మే 20 వరకు ఈ పోటీలు జరగనున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం బందరు గుంపులో భూ వివాదం జరిగింది. గత 25 ఏళ్లుగా సాగు చేసుకున్న ఓ రైతు కుటుంబంపై కళ్లలో కారం కొట్టి కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురంలో ఈ నెల 18న భారీ శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నట్లు క్రైస్తవ జేఏసీ పిలుపునిచ్చింది. 1950లో తీసుకొచ్చిన రాష్ట్రపతి ఆర్డినెన్స్ను రద్దు చేసి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని క్రైస్తవులపైన జరుగుతున్న దాడులకు నిరసనగా శాంతి ర్యాలీ చేపడుతున్నట్లు వారు తెలిపారు. విద్యార్థుల భద్రతా సంక్షేమం కోసం సురక్షా కవచ్ హ్యాండ్ బుక్ పోలీసులు ఆవిష్కరించారు. యువతలో పెరుగుతున్న ఒత్తిడి, ఒంటరితనం, వ్యసనాలను ఎదుర్కోవడానికి బహిరంగ చర్చలు జరగాలని సైబరాబాద్ సిపి రమేష్ అన్నారు. భావోద్వేగ నియంత్రణ, క్రమశిక్షణతో కూడిన జీవనశైలి ఎంతో ముఖ్యమని వారు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మే 18 నుంచి 23 వరకు తెలంగాణ వ్యాప్తంగా పర్యాటక వారోత్సవాలను నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రత్యేక బోచర్ను మంత్రి జూపల్లి కృష్ణారావు ఆవిష్కరించారు. తెలంగాణలో పర్యాటక రంగానికి ఉన్న అపారమైన అవకాశాలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఈ వారోత్సవాలు దోహదపడతాయన్నారు మంత్రి. హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసు తనిఖీలో భాగంగా నకిలీ నెంబర్ ప్లేట్లు వాడుతున్న నిందితుని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు కార్తికేయ జయకుమార్ ఈ నకిలీ నెంబర్ ప్లేట్ను ఉపయోగించి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారు. ఆ చలానాలు అసలైన వాహన యజమాని అయిన కుమారి ఐ వెంకట శ్రావణి పేరిట తప్పుగా జనరేట్ అయ్యాయి. కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో రైలు కింద పడి ఆత్మహత్యకు ప్రయత్నించిన వ్యక్తిని పోలీసులు రక్షించారు. అతన్ని ట్రాక్ పై నుంచి పక్కకు లాగేశారు. ఆ సమయంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు కోసం ట్రాక్ పై వేచి ఉన్నట్లు తెలిసింది. వార్షిక తనిఖీల్లో భాగంగా కోనసీమ జిల్లా అంబాజీపేట పోలీస్ స్టేషన్ ఎస్పీ రాహుల్ మీనా తనిఖీ చేశారు. స్టేషన్లో పలు రికార్డులు తనిఖీ చేశారు. సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. అనంతపురంలో సిపిఎం నాయకులు నిరసన చేపట్టారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీనివల్ల దేశంలో ఉన్న నిత్యావసర
నిత్యావసర సరుకుల ధరలు అన్నీ పెరిగిపోతాయని మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లా మోప్పల మండలం కంజర గ్రామ సమీపంలో ఆరబెట్టిన వరి ధాన్యంకు నిప్పంటుకుంది. 40 బస్తాల ధాన్యం కాలిపోయినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ నగరంలోని అక్కయ్యపాలెం ప్రాంతంలో కలకలం రేపిన మహిళా హత్య కేసును పోలీసులు ఛేదించారు. గత 3 నెలలుగా షాప్ అద్దె డబ్బులు మృతురాలు అడిగినందుకు కోపంతో ఈ దారుణానికి పాల్పడ్డారని తెలిపారు. నిందితుడి వద్ద నుంచి దోచుకెళ్లిన 5 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామన్నారు పోలీసులు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం బైరెడ్డిపాలెం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎయిర్పోర్ట్ అప్రోచ్ రోడ్డు కోసం సేకరించిన భూములను స్వాధీనానికి ప్రయత్నించారు రెవెన్యూ అధికారులు. పరిహారం చెల్లించకుండా భూములు స్వాధీనం చేసుకోవద్దంటూ రైతులు అడ్డుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధ్యక్షతన జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన వివిధ సమస్యలను వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు సమావేశంలో ప్రస్తావించారు. ఉద్యోగులకు సంబంధించిన పీఆర్సీ నివేదిక, హెల్త్ కార్డు, ఇతర అంశాలపై చర్చించారు. గుంటూరు 24వ డివిజన్ శివరాం నగర్ పరిధిలో జరుగుతున్న డ్రైనేజీ నిర్మాణ పనిపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దారిలో ఉన్న కొన్ని షాపులను తొలగించకుండా అధికారులు డ్రైనేజీని వంకర టింకరగా మార్చారని ఆరోపించారు. వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించి షాపులను తొలగించి సరైన రీతిలో డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో పెద్ద ఎత్తున అధ్యాపక పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. మొత్తం 1523 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల విడుదల చేసిన జాబ్ క్యాలెండర్కు అనుగుణంగా ఈ నియామక ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. హిమాయత్ నగర్లోని తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో గృహ నిర్మాణం, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఖమ్మం జిల్లా ఇందిరమ్మేళ్ల పురోగతిపై చర్చించారు. సచివాలయంలో అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అధ్యక్షతన తెలంగాణ హరిత నిధి 7వ రాష్ట్ర స్థాయి కమిటీ సమావేశం జరిగింది. ఈ మీటింగ్లో ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వారికి మంత్రి దిశానిర్దేశం చేశారు. నిజామాబాద్ జిల్లాలో బండి భగీరథ్ కనపడటం లేదంటూ వాల్ పోస్టులు వెలిశాయి. పోక్సో కేసులో పరారీలో ఉన్నాడని ఆ పోస్టులో ప్రింట్ చేశారు. ఆచూకీ తెలిస్తే పిఎస్లో తెలపాలని ఆ పోస్టర్లో పేర్కొన్నారు. రాయలసీమ అభివృద్ధిపై నంద్యాల ఎంపీ భైరెడ్డి శబరి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం సీఎంను పూర్తిగా విస్మరించిందని, కేవలం వలసల ప్రాంతంగా మార్చిందని ఆమె మండిపడ్డారు. రాయలసీమను రత్నాల సీమగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు భైరెడ్డి శబరి. సిద్దిపేట జిల్లా అబుదాబి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ ప్రతినిధుల బృందం పర్యటించారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో చేరుకుని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన
రంగనాయక సాగర్ని పరిశీలించారు. జగిత్యాల జిల్లాలో రైతులు మరోసారి రోడ్డెక్కారు. వడ్ల కొనుగోలు చేయాలని కోరుట్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ ముందు ధర్నా చేపట్టారు. జగిత్యాల నిజామాబాద్ జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు రైతులు. కడప జిల్లా ప్రొద్దుటూరు కేంద్రంగా సాగుతున్న క్రికెట్ బెట్టింగ్ అక్రమ దందాను పోలీసులు ఛేదించారు. అంతర్రాష్ట్ర స్థాయిలో నెట్వర్క్ నడుపుతున్న మాఫియాపై ఏఎస్పీ ఆధ్వర్యంలో మెరుపుదాడులు నిర్వహించి కీలక బుకీలను పట్టుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం సముద్ర లింగాపూర్లో బస్సు కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలవగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రకాశం జిల్లా ఉలవపాడులో చోరీ ఘటన చోటు చేసుకుంది. బుద్దపూడి గ్రామానికి చెందిన వ్యక్తి కూరగాయలు కొనుగోలు చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి నగదును అపహరించాడు. 1,50,000 రూపాయలు ఎత్తుకుపోయాడని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్ చౌరస్తాలో రైతులు ధర్నా చేశారు. మొలకెత్తిన వరి ధాన్యాన్ని రోడ్డుపై పోసి అన్నదాతలు నిరసన తెలిపారు. ధాన్యం సేకరణలో జాప్యాన్ని నిరసిస్తూ రోడ్డుపై రైతులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. హైదరాబాద్ సనత్ నగర్ బాలుడి హత్య కేసులో నిందితులకు కఠిన శిక్ష పడేలా కృషి చేసిన పోలీసులు ప్రాసిక్యూషన్ బృందాన్ని సజ్జనార్ సన్మానించి అభినందనలు తెలిపారు. దర్యాప్తు అధికారులు ప్రాసిక్యూషన్ సమన్వయంతో పనిచేసి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా కృషి చేశారని కొనియాడారు. డంపింగ్ యార్డ్ ప్రక్షాళనకు చర్యలు చేపట్టినట్లు తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ తెలిపారు. గత కొన్నేళ్లుగా చెత్త కొండలా పెరిగిపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. మున్సిపల్ అధికారులతో కలిసి డంపింగ్ యార్డ్ను పరిశీలించారు ఆర్మిల్లి రాధాకృష్ణ. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సిద్ధార్థం గ్రామంలో విషాదం జరిగింది. ఇంటి వద్ద ఆడుకుంటున్న 2 ఏళ్ల బాలుడు ప్రమాదశాత్తు మోటార్లో రిపేర్ చేసే బండిలోకి ఎక్కి పైనుంచి కింద పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలించినప్పుడు బాలుడు మృతి చెందాడు. విజయవాడలో పెట్రోల్ రేట్లు పెంపుపై వామపక్షాలు నిరసన తెలిపాయి. సబ్ కలెక్టర్ పెట్రోల్ బంకు వద్ద రిక్షాకు బండి కట్టి నిరసన తెలిపారు. మోదీ మాట తప్పారని పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచబోమని చెప్పి రేట్లు పెంచడం అమానుషమన్నారు. ఖమ్మం R&B గెస్ట్ హౌస్ దగ్గర సిపిఐ మాస్ లైన్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. బండి భగీరథను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఖమ్మంలో జనాభా లెక్కలపై జీహెచ్ఎంసీ కమిషనర్ అండ్ ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ క్షేత్రస్థాయిలో సమీక్షా సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో గృహాల జాబితా ఆపరేషన్ ప్రక్రియను తనిఖీ చేశారు. జనాభా వివరాల సేకరణ కోసం అనుసరిస్తున్న విధానాలను ఆయన పరిశీలించారు. హైదరాబాద్ ఎల్బీనగర్ చౌరస్తాలో భారీ నిరసన తెలిపారు. పెట్రోల్ డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ ఆందోళన చేశారు. ఇంధన ధరలను తరచూ పెంచుతూ ప్రజలపై కేంద్రం భారం మోపుతుందని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆరోపించారు. కడప జిల్లా బద్వేలు మండలం పంగావాండ్లపల్లిలోకి దుప్పి వచ్చింది. ఆ దుప్పిని వీధి కుక్కలు చుట్టుముట్టి దాడికి ప్రయత్నించగా కుక్కలను గ్రామస్తులు తరిమికొట్టి హాని జరగకుండా చూశారు. ఆ తర్వాత పట్టుకుని సమీపంలోని పొలాల్లోకి దుప్పిని వదిలారు. విశాఖపట్నం కురుపా మార్కెట్లో కౌశల్య జ్యువెలరీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. నగల చోరీకి పాల్పడ్డ మహిళతో పాటు సహకరించిన నిందితుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఆర్థిక అవసరాల కోసమే నేరానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు.